ఇది కావాలి, ఇది అవ్వలేదు, ఇది అయితే బాగుండు అనేది ఏమైనా ఉంటాయా? వాటర్ ట్యాంక్ వచ్చింది, రోడ్స్ అయినాయి, స్కూల్ అయితే మంచిగా ఇప్పుడు చిన్న స్కూల్. ఇంకా మీ ఊరికి ఇది కావాలి అనేది ఏమైనా ఉందా? కార్యదర్శి రోజు వస్తాడు, మా ఊర్లో రోజు ఉంటాడు. ప్రేమసాగర్ బాపతి దూరతిస్తుంది. ఇప్పుడు బళ్ళు జోరైనాయి, నెంబర్ పనులు చేసి పెట్టిండి ఇప్పటికి. సూపర్. ఇప్పుడు మందులు వస్తాయి సార్, మందులు పైసలు అంటే ఎక్కువ ఇక్కడ బై ఎలక్షన్స్ అవుతుంది, మామూలు ఎలక్షన్స్ ఏం డబ్బులు ఎక్కువ మందేనా? అది ఆ సబ్సిడీస్ మీద అవగాహన పెంచే వాళ్ళు ఎవరైనా ఊర్లలో ఉంటారా? సబ్సిడీ కోసం మేము ట్రై చేసినాం కానీ ఇప్పుడు మా కింద మండల సార్లు ఉంటారు, ఈ సారు ఆ సారు వీళ్ళందరూ పైసలు తినడానికి అలవాటయ్యారు. ఇదంతా బాధ ఎందుకని వదిలేస్తున్నాం మేము. అంటే ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ పెడితే మేబీ అవి ఇంకా బెటర్గా ఉంటాయేమో కదా. రైతు బంధు పథకం అనుకుంటా, అది మంచిదేనా కాదా? ఉన్నోళ్ళకి బాగానే సార్, గుంట సెంట్లు లేని వాళ్ళకి ఏమొస్తుంది ఏమొస్తుంది. ఆ డబ్బులు అనేది ఇప్పుడు ఎవరు పొలం చేస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటాయి. నువ్వు దీనిలోకి ఎందుకు వచ్చినావు? ఫీల్డ్ మంచిగా ఉంటుంది. ఫీల్డ్ మంచిగా ఉంటుందా? అంటే ఎట్లా? కుల వృత్తి కాబట్టి బాగుంటుంది అంటే. అయినా మేము చెట్ల కళ్ళు పోతాం, కలుపుడం అది ఇది అన్నది ఉండేది. ఇక్కడ తీర్థం పుస్తాం, ఆ వానకాలం 400-500 సంపాదించుకుంటాం. కానీ కొంతమందికి అది ఉండేది, ఓపిక లేదు, తడితాళ్ళు లెక్కరు, అది అట్లా. మనిషిని ఓపిక మంచి పని, ఓపిక ఉంటే మంచి పని, లేకపోతే చెడ్డ పని. మంచి మాట చెప్తారు. ఈ పని కన్నా కష్టం ఈ పని లేదు. ఈ పని కన్నా కష్టం అయితే కష్టం ఏం లేదు. పొద్దున 9:30కి వచ్చి 5:30 వరకు ఈ బురదలో వేస్తే తెలుస్తుంది అందరికి. ఇంటర్నెట్ లా లైఫ్ ఈస్ హార్డ్, లైఫ్ ఈస్ టఫ్ అంటారు కదా, వీళ్ళందరినీ చూపిస్తే తెలుస్తుంది లైఫ్ ఈస్ హార్డ్, లైఫ్ ఈస్ హార్డ్, బొచ్చు లైఫ్ ఈస్ హార్డ్. వీళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ వస్తుంది చూసిన. కష్టపడతారు కానీ అయ్యో కష్టపడుతున్నాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఇంత తింటారు, ఇంత కళ్ళు తాగుతారు. లేదు లేదు, లైఫ్ ఈస్ గుడ్. మీరేది నర్సాపురేనా? మీరు కూడా నర్సాపురే. నేను ఊరికే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడ మంచిర్యాల మాది. ఇక్కడ కళ్ళు దొరుకుతుంది అంటే ఊరికే అసలు కళ్ళు ఎట్లా తీస్తారు దిద్దాం చూద్దాం ఒకసారి అన్నట్టు వచ్చిన. చూడాలి చెట్టు ఎక్కడ అయిపోయిందా ఇప్పుడు? ఎప్పుడు ఏం కళ్ళు అంటారు ఇది? పోద్దాడు. పోద్దాడు అంటారు దీన్ని. ఇప్పుడు పోద్దాలు, తర్వాత మళ్ళా పరుపుదాలు, పరుపుదాలు పోయినాక పండుదాలు, పరుపుదాలు పోయినాక పండుదాలు. ఏం తాటికల్ అంటారా? ఈతకల్? తాటికల్లే. తాటికల్లా. మీరు ఎప్పటి నుంచో ఇక్కడేనా ఫస్ట్? నేను నర్సాపురేనా? మీరు కూడా మీ పేరు? సాయి కుమార్. మీరేంటి, మీరు ఇదే వృత్తా ఇంకా వేరేదేమైనా ఉందా? ఏ వృత్తి ఇదేనా? అసలు సూపర్. చదువుతున్నారా మీరేమైనా? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా చేస్తారా? డిగ్రీ ఏమైనా? ఇదేనా ఇక? సూపర్. ఎట్లా ఉంటుంది? సీజనల్ ఉంటుందా లేకుంటే అంటే ఏదైనా? ప్రతి సీజన్ ఉంటుంది. ప్రతి సీజన్ ఉంటుందా? ఓకే సూపర్. నువ్వు దీనిలోకి ఎందుకు వచ్చినావు? ఫీల్డ్ మంచిగా ఉంటుంది. ఫీల్డ్ మంచిగా ఉంటుందా అంటే ఎట్లా? కుల వృత్తి కాబట్టి బాగుంటుంది అంటే. ఓకే. ఇప్పుడు ఎట్లుంటుంది ఇన్కమ్? ఎట్లుంటుంది మొత్తం చెప్పకలే, ఎగ్జాక్ట్ చెప్పకున్నా కూడా బయట జాబ్ చేసే వాళ్ళకంటే అయితే బెటర్గానే ఉంటుంది అంటావా? బెటర్గానే ఉంటుంది. నేను ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది, పొద్దున సాయంత్రం ఉంటుంది. ఈ తర్వాత హాలిడేస్ నీ ఇష్టం ఇక? హాలిడేస్ ఉంటాయి. ఇలా హాలిడేస్ ఉంటాయా? ఉంటాయా? ఉండే అంటావా? చెట్టు ఎక్కి దిగి అంటే మళ్ళీ ఊరుకొని ఎక్కుతే ఆయుధం వస్తుంది అన్నట్టు. నూరు వెళ్ళి దానికి కొట్టి నూరుడు. మంచిగా ఉంటది కదా ఇక్కడ. ఒక్కదమ్ము పట్టినామంటే ఉండదు. ఇక్కడ వెంకటాపురం, నర్సాపూర్. ఓకే. ఇప్పుడు మా తాత పడతాడు, ఇంకొక 10 నిమిషాలు చేంజ్ అయిపోతుంది, మొత్తం పూర్తిగా మారుతాడు. ఎర్రగా అయితే మొత్తం గట్టేమంటే కల్తీ ఉండేది, చెట్టు కల్తీ ఉండదు కదా. అదే ఉండేది.
తాటికలు మంచిది అంటావు, ఈతకలు మంచిది అంటావు? ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్. ఇప్పుడు ఈ సీజన్ ఇది ఈతకళ్ళు, ఇప్పుడు సీజన్ ఇది అయిపోద్ది. ఇప్పుడు ఈ పోద్దడి కళ్ళు, ఇప్పుడు ఈ సీజన్ పోద్దడి కళ్ళు. ఏ సీజన్ అప్పుడు ఆ కళ్ళే అనుభవంగా శరీరం బాగుంటది. అయినా మేము చెట్ల కళ్ళు పోతాం, కలపడం అది ఇది అన్నది ఉండదు. ఎక్కడి తీర్థం పుస్తకం. మీరు చిన్నప్పటి నుంచి ఇదేనా? వేరే చిన్నప్పటి నుంచి ఇది మంచిగా ఉందా ఇప్పుడు? మరి మంచిగా ఉంటది కదా, పొద్దున మంచిగా ఉంటది కదా, అందరూ పొద్దున బాగా మంచిగా ఉంటది. చాలా మంది పొద్దున్నే రాళ్ళు వీళ్ళు ఏదన్నా పడిపోతాయి, రాళ్ళు వీళ్ళు ఏదన్నా రాళ్ళ గురించి రాబట్టి కళ్ళు మాకు బాగా ఉంది. మేము చెట్ల కళ్ళు పోతాం కాబట్టి మాకు మారుతారు, తాగుతారు, వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు మామూలుగా ముందున్న దానికి ఇప్పటికి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మొత్తం అసలు మీ ఊర్లో మారిందంటే ఏం మారిందంటే? రోడ్లు ఇప్పుడే మొదలు పెట్టలే కదే, ఇంకా మొదలు పెట్టలే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఉందా మీకు? స్కూల్ ఉన్నది, బానే ఉంటది. బానే ఉంటది. అది రిపేరింగ్ ఉండే, ఇప్పుడు పెయిన్ సార్ గెలిచింది, మంచిగా స్టార్ట్ చేసారు. అయిపోయింది. అది కాకుండా నీళ్ళు ఎట్లుంటాయి? నీళ్ళు మంచిగా వస్తున్నాయి. నీళ్ళు నల్ల నీళ్ళు మంచిగా వస్తాయి ఇప్పుడు. నల్ల నీళ్ళు అంటే మొన్న మర్చిపోయినా, మీకు ఏంది లాస్ట్ టైం వచ్చినప్పుడు బావులు ఉంటాయి నల్ల, ఇవి నల్ల నీళ్ళు సప్లై కూడా మంచిగా వచ్చింది. నల్ల సప్లై మంచిగా వస్తాయి. తాత మీరు కొద్దిగా చెప్తారా మీ ఊరు గురించి ఏదన్నా? ఇప్పుడు మీరున్న చిన్నప్పటికి ఇప్పటికైతే బాగా మారి ఉంటది కదా? బాగా చేంజ్ అయింది. ఇంకా చేంజ్ కావాలంటే మీ పిల్లలు ఎంతమంది? నాకు నలుగురు పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అప్పుడు చదువులు బెదిరేయలేవు కానీ ఇప్పుడు కూలీలు చేసుకునే బతుకున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అడిగితే కొంతమంది ఏమంటారు, ఇప్పుడు కూలీలకు దొరుకుతుర్రా ఈడ జనం, మళ్ళీ బీహార్ నుంచి తీసుకొస్తున్నారు అంటారు, అట్లా ఏమైనా ఉందా? ఇప్పుడు శాతగాక బీహార్లో వస్తున్నారు. శాతగాక బీహార్ వాళ్ళు వస్తున్నారు అంటే పురాణాలకు శాతం అయితే లేదంటావా? లేకుంటే చేసే వయసు చేసినారు అప్పుడు పని, ఇప్పుడు ఈ వయసులో పని చేయక బీహార్లో వచ్చి పని చేస్తున్నారు. అచ్చా, ఇప్పుడు పని చేస్తలేరు ఎక్కువ? వాళ్ళే బాగా చేస్తున్నారు. నాట్లు కూడా వాళ్ళే ఎత్తారు. ఇప్పుడు పొలాలు నాట్లు కూడా వాళ్ళే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ దేశాల్లో తక్కువ ఉంటాయి కదా పైసలు. పోనీ వాళ్ళు బంద్ చేస్తే మనకి కష్టమే అంటావా? కష్టమే. అట్లా అన్ని ఇప్పుడు జోగుడు అన్ని వాళ్ళే, మొత్తం వాళ్ళే. మామూలు మొత్తం బంధు అవే నాట్లు అన్ని వాళ్ళే. ఇప్పుడు వడ్లు ఉన్నాయి కదా, వడ్లు మంచిగా కొనుక్కుంటారా? మళ్ళీ జోకుతారు, వాళ్ళే జోకుతారు, తీసుకుంటారు, లారీలు నింపి వెళ్ళిపోతారు. వాళ్ళు జోకినాక లారీ లోడ్ వేసినాక ఈ కమిషన్ మరి ఎంత తీసుకుంటారో తీసుకొచ్చిన మనిషి అండ కూడా కమిషన్ కొడుతుంది. వాళ్ళని దావదేం కూడా కమిషన్ తీసుకుంటాడు. మీ ఇప్పుడు ఊర్లల్లో ఓట్లు వేస్తారు కదా, అందరు అనుకుని వేసుడు ఉంటుందా, ఎవరికి వాళ్ళు అట్లా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటావు? అది పార్టీల బట్టి ఉంటుంది. ఈయన నా పార్టీ అని, నా పార్టీ ఆయన, నా పార్టీ ఆయననే వాళ్ళు అట్లా అట్లా తాగిపిస్తే అట్లా చేస్తారు. ఇప్పుడు పైసలు ఎక్కువ ఇస్తే చేస్తారు. మొన్న ఒక అమ్మ ఏం చెప్పిందంటే, పైసలు ఇద్దరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటా, ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తాను, అట్లే ఉంటుందా? లేకుంటే నిజంగా పైసలు తీసుకుంటే మనం వాళ్ళకి వేసుడని ఉంటుందా? అది ఇప్పుడు ఈ చేతి తీసుకుంటే ఈ చేతి ఓటు వేయాలి, అంతేనా? అంతే. రెండు దిక్కులు ఉండదా? రెండు దిక్కులు ఉన్నప్పుడు ఈ రెండు మనకి ఎట్లా వస్తాయి? వచ్చేది ఒకటే. లేదు, వచ్చేది ఒకటే ఓటు కానీ రెండు దిక్కులు తీసుకోవద్దు, పాపన్నారు కదా, తీసుకోరు. ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. కొట్లాడ వాడేది గిట్లనే పైసలు కోట్ల కాడ ఏ లాగా కోట్లాడ ఖర్చులతో పోసుకొస్తాను పైసలు పోసుకొచ్చి నేను చచ్చిపోయిన మేము ఒకటి ఏం మేము మాట ఒప్పినాం కదా అని చెప్పినాం కాదు. అంతే. అంటే ఎవరి దగ్గర అంటే నీ దగ్గర నువ్వు సాపియావా? నేను రాయిపిస్తా. సాపియావా అంటున్నా, అర్థం కాలేదు. తిట్టవా? తిడతా నా దగ్గర తీసుకుని వేయకుంటే ఓటే తిట్టవా? గెలవకుండా ఏం తిడతాం, గెలిస్తే తిడతాం. లెక్క తెలిసి ఉంటుందా? అవునా? పైసా ఎంత వచ్చినా గానీ రెండు దిక్కులు తిన్నోడు ఒక్క దిక్కే పోతాడు. నీకు రాదు, మనసులో పెట్టుకుంటాడు, అదే ఎత్తాడు. అది ఏస్తాడంటే వేసి నేను వేసిన సారని మళ్ళీ చెప్తాడు, నీకు ఓటు రాయన వేసినట్టు ఎట్లా అట్లా నడుస్తా ఉన్నాయి. ఇంకా మీ ఊరికి ఇది కావాలి అనేది ఏమైనా ఉందా? అందరిని అడుగుతా ఉంటాం మామూలుగా, అన్ని చేస్తున్నారు పనులు అన్ని. పోదాల్చుకుంటే కార్యదర్శి రోజు వస్తాడు, మా ఊర్లో రోజు ఉంటాడు. ప్రేమసాగర్ బాపా జోరాచింది, ఇప్పుడు బళ్ళు జోరైనాయి, నెంబర్ పనులు చేసి పెట్టిండి ఇప్పటికి. ఒక్కడి కాలువ అంటుండు, మరి కాలువ చేస్తాడు. మాకు నీళ్ళు అమ్ముతాడు, ఒకటి కాలువ చేస్తా అని అన్నాడు. గోదావరి ఒకటి మీకు తిప్పింది. మీకు మీ ఊర్లో డెవలప్మెంట్ కనిపిస్తుందా అనేది నా ఉద్దేశం. కనిపిస్తుంది కదా, పాస్ట్ కంపేర్ చేస్తే డెఫినెట్లీ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఇది కావాలి, ఇది అవ్వలేదు
ఇది అయితే బాగుండు అనేది ఏమైనా ఉంటాయా? ఇప్పుడైతే ఏం లేవు ప్రస్తుతానికి. అంతే అంటావా? అంటే ఏమేమి వచ్చినాయి అంటావు నీ ప్రకారం? వాటర్ ట్యాంక్ వచ్చింది, రోడ్స్ అయినాయి, వాటర్ ట్యాంక్స్ వచ్చినాయి, శ్మశాన వాటికి అయిందా? అయింది. ఒక స్కూల్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు, చిన్న స్కూల్. ఏ ఊరు చెప్పండి మళ్ళీ? ధర్మారావుపేటలో స్కూల్ అయితే బాగుంటుంది. కొంచెం ఓల్డ్ అయిపోయింది, అంటే ఆల్రెడీ ఉంది కానీ కొంచెం బెటర్ గా అయితే బాగా ఓల్డ్ అయిపోయింది, అది కూలిపోయేటట్టు. అదొకటి కొత్త వస్తే స్కూల్ బాగుంటుంది, అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువ మీ ఊర్లో కులవృత్తి ఏది ఉంటుంది ఎక్కువ? కులవృత్తి అంటే ఎక్కువ ఏ పని చేస్తారని చెప్పి? ఇప్పుడు వ్యవసాయం మొత్తం అంతా, భూములు అంతా సొంత భూములు ఉంటాయి. గవర్నమెంట్ పోస్టులకి పోయే వాళ్ళు ఉంటారా? దాని నుంచి అంటే రిజర్వేషన్ దాన్ని ఉపయోగించుకొని మనకు ఒక అవగాహన కల్పించుకొని ఎగ్జామ్స్ రాసో ఏదో చేస్తో హయ్యర్ సోషల్ ఎకనామిక్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి, మీ ఊర్లో ఎవరైనా బాగా డెవలప్ అయిన వాళ్ళు మళ్ళీ వచ్చి కొద్దిగా గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. ఇప్పుడు మన ఇక మ్యారపేస్ట్ మీద బొమ్మ ఉంటుంది చూసారు మీరు, మా ఊరిలోది. ఓకే, అలా కొడుకులు అప్పుడప్పుడు వస్తారు. ఇప్పుడు అలా హెల్త్ బైస్ ఉండి ఇప్పుడు అసలు అంతకుముందు వచ్చి డెవలప్ చేసారు, కొంచెం డెవలప్ చేసేవాళ్ళు. కోట కూడా ఉంటుంది ఒకటి పెద్దది. ఓకే, చూడాలి ఒకసారి పోతే మీకు మంచి బ్లాక్ అవుతుంది అడిగి. అవునా? కోట మొత్తం తిరిగి చూడరు ఒకసారి. కోట పేరేంటి? జీవి నరసింహరావు కోట అంటారు. నరసింహరావు కోట అంటారు, హనుమాన్ టెంపుల్. ఓకే. ఇప్పుడు మీ ఊరు గురించి చెప్పాలంటే, ఒక మంచి చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక మంచి మాట మీ ఊరు గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? మంచి మాట అంటే నాడోడు వాళ్ళందరూ మంచిగా పని చేసుకొని మంచిగా ఉంటారు, అంతే. సొంతంగా పని చేసుకొని ఇప్పుడు నేను సిటీ నుంచి వచ్చినా కదా, సో కాల్డ్ సిటీ అంటే నేను మంచిర్యాలలోనే, నేను ఉండేది హైదరాబాద్. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ఒక కమ్యూనిటీ చెందిన ఊరు అన్నారు కదా, సో మిమ్మల్ని అడుగుతున్నా, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందా ఉండదా? మాకు ఉంటుంది కదా. ఇది ఎందుకు అడుగుతాను కదా సార్, నేను వేరే వాళ్ళని అక్కడ డిస్కస్ చేసినప్పుడు అసలు క్యాస్ట్ ఎక్కడ ఉంటుంది ఏముండదు అనేటోళ్ళు ఉంటారు, కానీ పేరెంట్గా తోకలు పెట్టి మరి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. బాగానే ఉండదు క్యాస్ట్ ఫీలింగ్, అలా బిహేవియర్ బట్టే క్యాస్ట్ ఫీలింగ్ వస్తుందా? మంచిగా ఉంటే మన ఇంటికి ఉంచుకుంటాం, అలా క్యారెక్టర్ బట్టి మనం క్యాస్ట్ ఫీలింగ్. ఓకే. ఇక్కడ అంటే ఇంకా ఎట్లుంటుంది అంటే ఒకరింటికి ఒకరు ఉండకపోవడం అటువంటివి ఉన్నాయా ఇంకా ఇక్కడ? చిన్న ఫైటింగ్స్ ఉంటాయా? కొంచెం ఫ్యామిలీ ఫైటింగ్ తక్కువ. ఇప్పుడు బాగా తక్కువ, కానీ ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటుంది, అది బెస్ట్. ఇంకా అంతకుముందు ఇట్లనే ఉండే. యాక్చువల్లీ మొన్న రికార్డ్ చేయలేదు కానీ ఒకళ్ళు పక్క చెప్పిన ఏంటంటే, రానియమన్నా మేమైతే ఇంకా కెమెరా ముందు వద్దన్నా కానీ రానియమన్నారు. ఇక అట్లా ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పి నాకు సరే ఇక ఏమంటాం తీ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇంకా మీ ఊరిని ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అట్లా కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మరి గ్రాడ్యువల్గా పాపులేషన్ తగ్గిపోతూ ఉంటే మీకంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఎట్లా జరుగుతుంది అంటావని నాకు అర్థమవుతుంది. డెవలప్ అనేది జరుగుతలేదు. ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు 10,000 15,000 కానీ సార్లు తీసుకుంటూ అక్కడనే ఉన్నారు. ఉన్న వాళ్ళే ప్లస్ ఇప్పుడు వ్యవసాయం, మాకు వ్యవసాయం ఉన్నది, మేము ఇంటికి అవన్నీ చేసుకుంటున్నాం. లేని వాళ్ళు వెళ్ళిపోయారు. వ్యవసాయంలో మనకి మంచి దిగుబడి వస్తాయి, యాక్చువల్లీ డబ్బులు వస్తాయి కదా, రాదా? దాదాపు ఒక 15 ఎకరాలు చేస్తే 2 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి. అచ్చా, 15 ఎకరాలు అంటే మనకు నెంబర్ ఆఫ్ ఏకర్స్ ఎక్కువ ఉంటే మనకు మిగులుతుంది. ఇప్పుడు వీటి మీద మనకి ఏమంటారు, ఇప్పుడు ట్రాక్టర్స్ కావచ్చు, మిగతా వాటి మీద సబ్సిడీస్ వస్తాయి కదా, అది ఆ సబ్సిడీస్ మీద అవగాహన పెంచే వాళ్ళు ఎవరైనా ఊళ్ళలో ఉంటారా? సబ్సిడీ కోసం మేము ట్రై చేసినాం కానీ సబ్సిడీ కావాలంటే గవర్నమెంట్ చెప్తుంది సబ్సిడీస్ ఉన్నాయని. కాకపోతే ఇక్కడ సబ్సిడీ ఇచ్చే ఇప్పుడు మా కింద మండల సార్లు ఉంటారు, ఈ సారు ఆ సారు వీళ్ళందరూ పైసలు తినడానికి అలవాటయ్యారు. ఇదంతా బాధ ఎందుకని వదిలేస్తున్నాం మేము. ఓకే, అంటే ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ పెడితే మేబీ అవి ఇంకా బెటర్గా ఉంటాయేమో కదా. మేము పోయి ఇప్పుడు దండపల్లి కాడ 15 సార్లు మాకు ఇట్లా సబ్సిడీ ట్రాక్టర్ కావాలనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలంటారు. అక్కడ నుంచి మళ్ళీ మంచిగా సార్ డబ్బులు కావాలంటాడు. ఏది పోయినా డబ్బులు లేకుండా ఉంటే బెటర్. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటే మనకి కొంచెం బెటర్ అంటారు. అలా కూడా ఖర్చు అయితే 3 లక్షలు వస్తున్నాయంటే ₹1,00,000 వీళ్ళే అడుగుతారు. మాట ఎందుకు ఈ లక్ష్యం కానీ వదిలేస్తున్నాం. ఓకే, అంటే నేను వేరే వాళ్ళు కూడా చెప్పిన అన్నట్టు ట్రాన్స్పరెన్సీ పెరిగితే మనకి అవకాశాలు పెరుగుతాయి అనుకుంటా. మంచి పాయింట్ ఇది. యాక్చువల్లీ నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఈ సబ్సిడీ లెవెల్స్లో ట్రాన్స్పరెన్సీ పెరిగితే మనకి బెటర్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకా ఎప్పటికైనా ఇక్కడే ఉంటారా, ఇంకెక్కడికైనా
ఫ్యూచర్లో ఇంకా వేరే ఎక్కడైనా ఫ్యూచర్లో ఈ గోల్ ఈ ఏం అనుకుంటే ఏదన్నా ఉందా? మంచిగా చెప్తున్నావు అన్న, నువ్వు కొద్దిగా మంచిగా చెప్తా నేను ఇంటా. వ్యవసాయం గోల్ సార్. ఇప్పుడు వ్యవసాయాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకొని నెలకు ఒక 20,000 వచ్చేటట్టు చూసుకుందామని నా ఉద్దేశం. అంతే, నెలకు 20,000 వచ్చేలా చేసుకున్నాను మీ ఉద్దేశం. మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నీ గోల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను ఇదొకటి అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. వ్యవసాయం చేసి ఇంకా వ్యవసాయంలో కొంచెం డెవలప్ అవుతా. మీ పేరు అనిల్. ఆల్ ద బెస్ట్ అనిల్. మీరు మధు, ఆల్ ద బెస్ట్ మధు. మోరుగుంటాను ఎవరు పడుచుకుంటాడు, నీళ్ళు చిన్న పైపు వేస్తాం ఒక ఉరికి వస్తాడు, కిందోళ్ళు ఊకుంటారు కిందోళ్ళు. అయితే ఆ మోరు రాబు ఊలిపోయింది కదా, దాన్ని ఏం కూడా ఎక్కడ కూలిపోయింది అక్కడ ఉన్నది చూపెడతా. మళ్ళా నా పొలంలో నేను కాలువ మనకి ఎంత ఉండేది చిన్న గింత పైపు, ఓ నా పొలం గింత మట్టి పోసింది, పెద్ద కాలువ వేసిన అదొకటి కేసు ఖరాబ్ కాదు, నేను చేయలేదు నాకు ఇప్పుడు. అయితే నేను ఇళ్ళకు నీళ్ళు అని అంటాను, నా పొలం పని నీకు ఎత్తిస్తా, నేను మీద ఎత్తిస్తా ఇయ్యా. మరి మీ వాళ్ళు ఎవరు చెప్పాలి? ఇది ఎవరు చెప్పమంటే వాళ్ళకి చెప్తా. ఎవరికంటే మనకు ఇది ఇప్పుడు మోరి అయితే ఒకటి తీయండి, దాని తర్వాత నేను పిలిపిస్తాను, అడుగుతుంది పిలిపించి ఫోటో తీయాలి దాన్ని. సరే అన్న, నాకు ఎవరైనా దొరికితే మాత్రం చెప్తా ఖచ్చితంగా. ఇగో ఇక్కడ మోరు ఉందట, ఆ మోరు తీపియాలని చెప్తా. మోరి కాదే కూర కొట్టి మాకు నీళ్ళు ఎక్కుతలేవు, అది గవర్నమెంట్ కట్టేది, అది పెద్ద రాపు కూలింగ్ దాన్ని ఎప్పుడు పట్టుకుంటాడు, మాకు నా దగ్గర ఎవరు పంపలేదు అట్లా పంపాలి ఫోటో గవర్నమెంట్. తర్వాత మీరు ఈ ఊరే కదా, నర్సాపూర్ కదా, ఇది అసలు కళ్ళు ఫస్ట్ ఎట్లా తీస్తారు ఒక మాట చెప్తావు నాకేమో? గొర్రెలు వెళ్తాయి, ఏమైతాయి గొల్లు గట్ల వెళ్తాయి చూడు, ఇటు ఈ పక్క 2 అంగి ఉండే చూడు, అవి ఇట్లా సాఫ్ ఉంటాయి. ఆ మట్ట కింద ఒక గొల్లు ఉంది చూడండి, గిట్లా ఆ మట్ట కింద ఒక గొల్లు చూడండి, మట్ట కింద అవి దాని తీరు ఉంటాయి. అవి వీటిని మేము తీసి ఇట్లా బయట పెడతాం, తీసి అవి సపోర్ట్ కట్టె పెట్టి కింది కంచి కోసుకుంటూ వస్తాం, చుట్టూ కోసుకుంటూ వస్తే ఏదైనా పద్ధతి కొద్ది కోసుకుంటూ వస్తాం, మెల్లమెల్ల కుడతాను. ఇప్పుడు ఆ చెట్టు తాపకు ఒక బొట్టు కింద పడతాను, దాని దాని రేపు లొట్లు పెడతాం, కళ్ళు అయింది మొదలు కట్టుంటాయి గుళ్ళు, ఆ చెట్టు గుడ్లు చూడు అవన్నీ బయట పెట్టాము, అవి అట్లా బయట పెడతాం. అట్లా అబ్బాయి ఉల్లార పెట్టి 4 రోజులు మళ్ళీ రాకడా ఇట్లా రౌండ్ కట్ చేసి ఇక గిట్ల తయారు చేస్తాం. ఈ గుణ తీరు తయారు చేసి ఇక గీసుకుంటూ పోయిన కొద్దీ కోసుకుంటూ పోయిన కొద్దీ మన పదన ఉట్టొస్తుంది, తాపకు బొట్టు ఉడుతుంది, ఉట్టిన కొద్దీ రోజుకింత ఉట్టు పెరుగుద్ది. స్వీట్ వచ్చిన వాళ్ళు లొట్టు పెడతాం, పెడితే గోలకు బాటలారా తక్కువ రోజు ఎంత వస్తుంది ఒక చెట్టు నుంచి అది చెప్పలేమండి. ఇప్పుడు దీనికి ఒక గోల పెట్టి ఆ కుండ అయిపోతుంది, ఆ కుండకు ఇప్పుడు అంచుకతో బాటలు అయింది 150, 100 వస్తాయి. అంటే దానికి చుట్టూ 8 లొట్లు 6 లొట్లు పెడతాం అటువంటి. అప్పుడు దానికి 500, 400 ఇట్లా వస్తాయి. ఇది ఋతువును బట్టి పారుడే చేసి పెట్టింది కాదు, మేము కొండలు కొద్ది ఒకళ్ళు ఎక్కువ పడుతుంది, ఒకళ్ళు తక్కువ పడుతుంది, బాటలు అయింది, హాఫ్ బాటలు అయింది, అన్ని కలుపుకొని మేము తీసుకొచ్చుకుంటాం. కాబట్టి ఈ చెట్లు ఎట్లా డివైడ్ చేస్తారు? ఎవరు చెట్టు ఎవరిదని ఎట్లా? మాకు ఈ చెట్లకు కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ప్రకారం పట్టుకుంటాం. ఇప్పుడు ఈ లైన్ లో 4 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఇది అది, ఆ 3 పొద్దాలు అది పర్వదాడు. అందుకు దీని పేరు మేమైతే కొత్తగా చుట్టూ పట్టినాం, తెలంగాణ సంవత్సరం ఆ పేరు పెట్టింది తెలంగాణ పేరు ఒకటి మడి బుచ్చ రకరకాల. ఒకసారి మళ్ళీ పేర్లు చెప్ప. తెలంగాణ ఇప్పుడు పేరు పెట్టినావు, అట్లా ఇంకా ఇంకేం పేరు పెట్టారు? ఒకదానికి హంస అనిపించింది, హంస. ఆ మడ్డి బుచ్చయ్య చెట్టు. ఒక్కొక్క సాగపురం నుంచి ఒక పిల్లగాడు నా దగ్గర పని నేర్చుకొని వచ్చింది, ఆయన మల్లయ్య. ఆయనకు ఈ చెట్టును చిన్న అది కొత్తగానే ఇచ్చిండు, మరి చుట్టూ పట్టుకొని తీసిండు. ఇది సాగపురం బొత్త అని పెట్టిన వాళ్ళకి, సాగపురం బొత్త. ఇట్లా అన్ని మండవల చెట్టు అని దీన్ని పెట్టినాం. అది అన్నిటి చెట్లు ప్రతిదాని చెట్టు పేరుంది. పలానా చెట్టు అంటే ఇక నాది, ఇంకోళ్ళు పట్టరు పట్టరు. ఇట్లా ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? అది మొదటి అది ఇది 3 నేనే 2వ తంత అయింది. ఇప్పుడు తర్వాత పెద్దల నుంచి డిసైడ్ అయింది. ఇప్పుడు మేము చుట్టూ పట్టినా మేము పేర్లు పెడతాం. ఇప్పుడు ఈ చెట్టు ఎవరంటే వాళ్ళు పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఏడాదికి ఒకసారి పంచుకుంటాం మేము, ఇది 10 నెలల పంచుకుంటాం. ఆ సంవత్సరం అప్పుడు
పట్టుకుంటాం అందరం చెట్లు వనం పొత్తులు ఉంటాయి పట్టుకుంటాం ఒక సీరియల్ నెంబర్ ప్రకారం పట్టుకుంటాం సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ మాకు అది ఒక చిట్టి 30 మంది ఉన్నాం 30 పేర్లతో చిట్టీలు ఇస్తాం చిట్టి ప్రకారం లిస్ట్ రాసుకుంటూ పోతాం ఎవరు ముందుగా అట్లా ఇక సీరియల్ కొద్ది పట్టుకుంటా పోవాలి మంచుకో చెట్టు పట్టుకుంటాం ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి తాత చెట్లు నాకు 4 పొద్దాలు 6 పరుపుదాలు ఉన్నాయి కదా ఇట్లా కాకుండా మనం ఇవి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అట్లా ఏముండదా ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అనేది ఉండదు కానీ ఇప్పుడు మేము 30 మంది మాకు ఆడికి లేవదు ఇంకా ఎదిగే చెట్లు ఉన్నాయి కొన్ని అవి ఎదిగితే మనం కష్టపడి ఒక సంవత్సరం చుట్టు పట్టుకొని మటలు తీస్తే అవి మేము 2-3 ఏళ్ళు తీసుకుంటాం కానీ ఇప్పుడు ఏంటంటే మా మనమే ఉన్నాయి 30 మంది మనిషికి 10 చెట్లు ఆడికి కావాలంటే ఎక్కువ చేయొచ్చు కానీ మీ మందం ఇది సరిపోతుంది ఎదిగే బొత్తలు ఉన్నాయి కానీ అవి చిన్నవి చుట్టూ పడతాను అట్లా అప్పుడు ఎక్కువ మీ పిల్లలు ఏం చేస్తారు తాత 5 ఆడపిల్లలు 5 పెళ్లి చేసిన 4 పిల్లలు అందరూ అయింది ఒక కొడుకున్నాడు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఏదో కారు నడుపుతాడు దానికి పని అబ్బలే ఎందుకు వాడు చెయ్యలేదు ఏం చేయవాడు మొదటి ఏదో ఈ మోటార్ పిల్లలు వేయండు ఇదోటి అదొకటి ఆటో బిటో అన్నాడు కారు నడుపుకుంటూ అట అయిండు ఈ చెట్లు ఎక్కిండు ఏడాది ఎక్కిండు బాబు నేను గీయను అంత కాదే అన్నాడు మరి నీకు నచ్చిన పని చేసుకపో అని అన్నది హైదరాబాద్ అండి ఏదో కంపెనీకి చేతి కింద కారు నడుపుతాను పనిని బట్టి కూడా ఉంటుంది సార్ పనితనం కొంత గట్టిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కళ్ళే పని లేనికి గంతి ఉంటుంది ఉన్నప్పుడు వాడుతుంది కూడా పాలేదాన్ని ఇక మనం పద్ధతి కొద్దిగా చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు ఉంటుంది అందుకు ఇదే పని చేస్తే కానీ నేను ఇంకా వేరే పని ఆ వానకాలం 400-500 సంపాదించుకున్నాను కానీ కొంతమందికి అది ఉండేది ఓపిక లేదు తడితాలు లెక్కరు అట్లా మనిషిని ఓపిక మంచి పని ఓపిక మంచి పని లేకపోతే చెడ్డ పని మంచి మాట చెప్పారు తాత మంచి మాట అయితే నమస్తే ఏ ఊరు అన్న మీది నర్సాపూర్ మీరు నర్సాపూర్ అన్న చిన్నప్పటి నుంచి ఇక్కడనా చిన్నప్పటి నుంచి ఏం చేస్తారన్న మీరు వ్యవసాయం అగ్రికల్చర్ ఏది ఏ పంట వరేనా మీద కూడా వేసేది ఇప్పుడు నాట్లు నడుస్తున్నట్టు నాట్లు నడుస్తున్నా ఎంత ఉందన్న ఎన్ని ఏకర్స్ ఉన్నాయి మాకు 3 ఏకర్స్ ఉంది మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదేనా ఇదే అంటే మీరు ఓన్లీ అగ్రికల్చరే చేద్దామని ఉందా లేకుంటే దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఆలోచన ఏమైనా ఉందా మనకి ఈ నెక్స్ట్ లెవెల్ అంటే ఏం లేదు అగ్రికల్చరే కాబట్టి నెంబర్ ఆఫ్ ఏకర్స్ పెంచుకోవాలి అట్లా నెంబర్ ఆఫ్ ఏకర్స్ పెంచుకోవాలి అనేది అయితే ఉంటుంది డెఫినెట్లీ అందరికి ఉంటుంది ఇప్పుడు మీ ఊర్లో చూస్తే మీ ఊర్లో ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది అనేది ఏదైనా ఉంటుందా అంత అభివృద్ధి ఉంది మా ఊళ్ళో అంతా సూపర్ పిఎస్ఆర్ గెలిచిండు అయిపోయింది ఆల్రెడీ అది సార్కాస్టిక్ అంటున్నావు నిజంగా అర్థమవుతలేదు అన్న ఏం లేదు అయిపోయింది అంటే కాదు అవుతుందా అయిపోయింది అంటారా అయిపోయింది ఓకే పిఎస్ఆర్ గెలిచిండు పంట పొలాలకు వాటర్ ఇస్తాడు గూడెం లిఫ్ట్ మాకు 2 పంటలు పండుతున్నాయి ఓకే సూపర్ వర్షాకాలం 5 ఎకరాలు నా వ్యవసాయంగా 5 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు మొత్తం పొలం పండిస్తుంది ఇంకా మాకు ఇంకా ఏం అభివృద్ధి ఏం లేదు జాబ్లు ఏముంది వేస్తే వస్తాయి చదువుకున్న వాళ్ళకి వస్తాయి చదువుకున్న అంతే అంతమించి ఏముంది ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే వేరే ఊర్లలో మాకు కొద్దిగా వెటర్నరీ హాస్పిటల్ ఉంటే బాగుండండి పశు సంపద ఎక్కువ ఉంది కదా అన్నారు పశు సంపద అది కంపల్సరీ అదొకటి కంపల్సరీ కానీ పట్టించుకునే వాళ్ళు లేరు డాక్టర్ వచ్చేటోడు లేడు ప్రైవేట్ డాక్టర్ వస్తుండు డబ్బులు అడవులు ఇక డిమాండ్ ఇక ఎంత అంటే అంత తప్పుతలేదు ఇతను ట్రీట్మెంట్ చేస్తున్నాం నేను పోయిన సంవత్సరం ఒక 70,000 పెట్టి ఒక బర్రెని తీసుకొచ్చిన పెద్ద జెర్సీ అది మంచిగా ఒక 5-6 నెలలు మంచిగా ఉంది దానికి ఒక వ్యాధి వచ్చింది వేరే ప్రైవేట్ డాక్టర్ వచ్చిండు సెట్ కాలే చనిపోయింది ఏం చేస్తాం 70,000 లాసు ట్రీట్మెంట్ కి ఒక 10,000 లాస్ 80,000 లాస్ ఇక అట్లా అయిపోయింది ఈ డాక్టర్ దండపల్లి హాస్పిటల్ ఉంది వెటనరీ వాళ్ళు పట్టించుకునేటట్టు లేరు ఆ డాక్టర్ ఉండడు కరెక్ట్ ఎప్పుడు అది మొత్తం పరిస్థితి అధ్వానం ఉంది అందుకే పశువులు మాకు అక్కడ పెంచుతందుకు ఇబ్బంది పడతారు బాగా మా ఊర్లో కనీసం మినిమం ఒక 20 పశువులు చనిపోయినాయి ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాల సో వెటర్నరీ హాస్పిటల్ ఉండాలి కంపల్సరీ మరి ఇప్పుడే అనబడితే మా సార్ వచ్చిండని ఆయన అడగచ్చు కదా అది రోజులు అయితే 1 year లో బాగానే డెవలప్ చేసిండే అనేది అది కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు అనంత లేదుగా ఇంతకు ముందు ఉన్న సార్ 10 ఏళ్ళు ఉన్నాడు ఏం చేసిండు ఏం చేయలేదు నేను ఆయనకి ఈయన కంపారిజన్ అంటలేను ఆయన చేయలేదు ఈయన చేసిండు అని కాదు ఈయన చేయలేదు ఆయన చేసిండు అంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కళ్ళు తీసే దగ్గర మాట్లాడదాం అనుకున్నా ఏది మాట్లాడదాం అనుకున్నా పొలిటికల్ లేకుండా అసలు ఉండేటట్లేదు ఇంకెందుకు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చూసినా మీకేం జరిగింది అంటే అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నవాడు ఏం చేసిండు అంటుండు తప్పితే
ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలరా అంటే అడిగేటోళ్ళు ఉన్నారు. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. కొంతమంది ఏమో యాక్సెసిబిలిటీ బాగుందన్నారు, కొంతమంది ఏమో అసలు మాకు మోర్ దియ్యనికి కూడా ఎవరు వస్తలేరు అన్నారు. అంతే కదా, అంటే ఒకటే ప్లేస్లో అసలు ఈ డిఫరెన్సెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. పొలిటికల్ యాక్సెసిబిలిటీ ఆర్ పొలిటికల్ లీడర్స్కి యాక్సెసిబిలిటీ అనేది అందరికి ఉండదు నాకు తెలిసి. అయితే ఉంటే మంచిదే, మరి ఫోన్ చేస్తే ఎత్తే ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం ఇంకా సూపర్. చూద్దాం ఇంకా నెక్స్ట్ నాట్లేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాము. నమస్తే అన్న, నా పేరు డాక్టర్ సందీప్. సార్ భూమన. సార్ భూమన మీదేనా ల్యాండ్ మొత్తం? మీదేనా? కూర్చున్నావా నిల్చొనే ఉందా? నిల్చోలేదు, మాకు ఇదేం ఫార్మల్ ఇంటర్వ్యూ లెక్క కాదు. ఏంటంటే అసలు ఇక్కడ ఈ ఊళ్ళలో ఎక్కువ నేను అడిగిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే వ్యవసాయం. వ్యవసాయం ఎక్కువ చేస్తారని చెప్తా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి ముచ్చట చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాటేస్తున్నాం సార్. నాటేస్తున్నా అంటే అదే వరి నాటేస్తున్నాం. వరి నాటేస్తున్నారు. ఇవి తీసి మళ్ళీ ఇంట్లో ఇటు మొత్తం స్ప్రెడ్ చేయాలి, అంతే కదా. మీకు ఇక్కడ ఎక్కువ అందరు వరి పండిస్తారు అనుకుంటారు. చాలా ఫస్ట్ వరి, తర్వాత పత్తి. వరి పత్తి. ఎన్ని ఎకరాలు ఉందన్నా? నాకు ఒక 6 ఉన్నది. 6 ఎకరాలు అంటే ఇంకొక లీజుకి ఇంకొక 15 చేస్తాను. 15 ఎకరాలు లీజు తీసుకున్నాను. అంటే టోటల్ 20 చేస్తాను, 15 ఎకరాలు లీజు తీసుకుంటా. నా ఓన్గా 6 ఉన్నది. లేబర్ దొరుకుతురా? లేబర్ అంటే ఇక 2-3 ఊళ్ళో పెట్టి తిరిగి ఉంటుంది. మా ఊళ్ళో మాకు సరిపోరు, పక్కల 2-3 ఊళ్ళ నుంచి వస్తే కవర్ అవుతుంది. ఏం చదువుకున్నారన్న మీరు? నేను 10th చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నాను. 10th వరకు చదువుకున్న తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపించలేదు, ఎందుకు ఆపేసారు? గవర్నమెంట్ జాబ్ అనేది మాకు నమ్మకం లేదు. ఇక ఏ ఫీల్డ్లో చేసినా ఏం లేదు, మనది మనం చేసుకుందామని ఆలోచన కొద్దీ మనం చేసుకుందామని ఆలోచన కొద్దీ స్టార్ట్ చేస్తున్నాం. మాకంటే జాబ్ లేదు, మాకు పిల్లలకన్నా వస్తే బాగుండేది. అది కూడా గవర్నమెంట్ మాకు నమ్మకం లేదు కూడా, జాబ్ ఇచ్చేది. ఏం చేస్తాం? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బెటర్ కదా ఇక్కడ. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే బెస్ట్. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఒకరు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకరు. వాళ్ళు ఇట్లా దీనికి రారా? వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ లేదు. ఇక వాళ్ళని మనం కష్టపడేదాకా వాళ్ళకి ఎందుకు, కానీ వాళ్ళు ఏ రూట్లో తీసుకోరు. ఇక వాళ్ళను చదివిస్తున్నారు, స్టడీ పరంగానే వస్తున్నారు. ఇప్పుడు మీ ఊర్లో మీరు చూసిన ఊర్లో ఒక బాగా మార్పు, మా ఊరు బాగా మారిందని చెప్పాలంటే అది ఏదై ఉంటుంది? మా ఊళ్ళో అంటే ఉన్నట్టు సార్. ఇప్పుడు అంత పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. అంటే లేదంటే ఏం కావాలి? ఏం కావాలంటావు? మాకు వ్యవసాయానికి సంబంధించి నీళ్ళు ఒకటి కావాలంతే, ఏం లేదు. మాకు 2 పంటలకు సరిపడా నీళ్ళు వచ్చినాయి అనుకో, మా ఊరికి ఏది అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి అది. ఇప్పుడు నీరు అంత బాగలేదా? వసతి లేదు. ఓకే. పవర్ కట్స్ ఎట్లున్నాయన్నా? పవర్ ఓకే. పవర్ అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా పవర్ ఇంతే ఉంటుంది. తెలంగాణ రాకముందు మొత్తం పవర్ కట్లు ఎక్కువ ఉండేవి, వచ్చిన తర్వాత అట్లీస్ట్ కొద్దిగా బెటర్ అయిందని అనుకుంటాను నేను. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎంత కూలీ ఇవ్వాలన్నా మీరు? 500 రోజు మొత్తానికి ఇట్లా పోతే. అవును, ఇప్పుడు మీరు ఒకవేళ మీకు పథకాలు ఉన్నాయి కదా, రైతు బంధు పథకం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది మంచిదేనా కాదా? అది అంటే ఉన్న వాళ్ళకి బాగానే సార్, పూర ఏం లేని వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏ రకంగా అంటే వాళ్ళకు ఏం గుంట సెంటు లేదు కదా సార్, వాళ్ళకి రైతు బంధు ఎందుకు వస్తుంది? ఇప్పుడు 20 ఎకరం ఉన్న వాళ్ళకు వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు మీరు బయట కౌలుకి ఇచ్చుకుంటారు, కౌలు ధర దగ్గర డబ్బులు తీసుకుంటారు, ప్లస్ రైతు బంధు వస్తుంది. 2 రకాల వాళ్ళు లాభం చేస్తారు. ఇప్పుడు ఏం లేని వాళ్ళు నష్టపోతారు కదా సార్. గుంట సెంటు లేని వాళ్ళకి వాళ్ళకి ఏమొస్తుంది, ఏమొస్తుంది కొద్దిగా అట్లా. ఆ డబ్బులు అనేది ఇప్పుడు ఎవరు పొలం చేస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటాయి. కౌలుదారికి ఇస్తే బాగుంటుంది. అది వాళ్ళకి పోయా కౌలు వాళ్ళకే వచ్చాడు. రైతు రుణమాఫీ అంటారు కదన్న. రుణమాఫీ అంటే కొంతమందికి అయింది సార్. అది అంటే ఏంది అసలు రుణమాఫీ అంటే? ఇప్పుడు నా తెలియదు, నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు భూమి కుదబెట్టినాం సార్, బ్యాంకులో కుదబెట్టి మనకు డబ్బులు తీసుకోవడానికి రుణమాఫీ, దాన్ని రుణమాఫీ చేస్తారు కదా ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు. చేస్తారు సార్, అయింది చాలా మందికి అయింది. కానులు కూడా బాధపడుతున్నారు కదా సార్, అయింది కానులు కూడా చాలా మంది. అది ఎట్లా సెలెక్షన్ చేస్తారు అన్నట్టు? మన సివిల్ కట్టి మనం కరెక్ట్ రెగ్యులర్ గా కట్టి ఇంత టైమింగ్ లా అది చేసిన వాళ్ళకి అది చేసారు. మిగతా ఎవరికి 1 year రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ రెన్యువల్ చేసిన వాళ్ళకి అయింది, మళ్ళీ 2 lakhs కన్నా పైన ఎవరికి కూడా కాదు. 2 lakhs కన్నా కింద వాళ్ళకి అయింది.
ఇప్పుడు ఇట్లా పథకాలు తీసుకుంటానా మనం ఇప్పుడు రైతు బంధు పథకం ఉంది, రుణమాఫీ ఉంది, అట్లా మనకు ఉపయోగపడే ఇంకా ఈ పథకం ఉంటే బాగుండు అనేది ఏమైనా ఉందా మీ మైండ్లో? ఇది ఒకటి రైతు బంధుకు వస్తే ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళకు ప్రతి ఒక్కరికి, లేని వాళ్ళకు బాబా చెప్పినట్టు ఎవరికి లేదు. అది ఏంటంటే ఇప్పుడు మా ఊళ్ళే పెద్ద అంటే ఎవరికైనా దాదాపు 10-15 ఎకరాల లోపు ఉన్నోళ్ళే ఉన్నారు. దాదాపు మా ఇక్కడైతే మొత్తం మంది ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. బయట పక్కపడి విలేజ్లకు ఒక్కొక్కరు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు పొలం వాళ్ళ సిటీలో ఉంటారు. ఇక్కడ వాళ్ళకు సంవత్సరానికి ఇప్పుడు ఒక ఎకరానికి 10,000 చొప్పున పెడితే వాళ్ళకి 50 ఎకరాలు ఉంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకు అట్లా వస్తుంది. ప్లస్ బెనిఫిట్ ఇట్లా ఒక 10,000 10 లక్షల రూపాయలు వస్తుంది. చేసిన వాళ్ళకు వీళ్ళు పొలం చేసి మొత్తం చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఎకరానికి 25 క్వింటల్ల చొప్పున కూడా వెళ్ళలేదు. మళ్ళీ రేటు కూడా డౌన్. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ రేట్ కాబట్టి ఇంతకుముందు ఎంత 3200 ఉండే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా అంటే ఈ గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేయడం 2820 బోనస్ తోటి ఫిక్స్ చేయడం వల్ల ఇట్లా కూడా రైతుకు దెబ్బనే వచ్చింది. మళ్ళీ ప్రాబ్లం అయింది. ఇట్లా అడిదిరిగి మొత్తానికి రైతుకే ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఏరియాలో మెకనైజేషన్ అంటే ఇప్పుడు మొత్తం మెకానిక్ గా అయ్యే పనులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ లాగా ఇంకా కొత్త మిషనరీ వాడే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మిషనరీ అంటే అప్డేట్ అవ్వకుండా అప్డేట్ అవుతుంది. ఇంత ముందు స్ప్రే చేయడానికి మామూలుగా డబ్బతోటి స్ప్రే అవుతారు. ఆ తర్వాత గన్ పంప్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే డ్రోన్ వచ్చింది. డ్రోన్ కూడా వచ్చింది. మంచిగా ఉన్నది కదా, ఇంప్రూవ్మెంట్ అయితే. ఈ సంవత్సరం డ్రోన్ కూడా వచ్చింది. చెప్పండి. నాటుకోనంటే మిషన్లు అంటే ఏం లేవు. కంపల్సరీ నాటు వేయడానికంటే ఇవి నీళ్ళతోటి లేబర్ కొద్దిగా కష్టంగానే ఉంది అంటారు. మన కష్టం సార్, అంటే ఎవరి దాకా కష్టం ఉంటుంది. ఇక వేరే బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం అట్లా లేబర్ తో షార్టేజ్ ఉంది సార్. ఇవి గవర్నమెంట్ మనకి ఈ రైతు బంధు, ఈ దళిత బంధు, ఈ కరెంట్ ఫ్రీ బస్ ఇవన్నిటికన్నా విద్య వైద్యం రెండిస్తే అందరూ కరెక్ట్ పని చేసుకుంటారు. ఇవన్నీ ఫ్రీ అని చేసే వరకు జనాలంటే ఏంటంటే సోమరిపోతాయి అయిపోతారు. జనాలు సోమరిపోతారు. అదే విద్య వైద్యం, పూర్తిగా వైద్యం ఫ్రీ ఇస్తే ఏది అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి అలా చేసుకుంటారు. కానీ అది అట్లా ప్రామిస్ చేస్తే వాళ్ళు ఓడిపోతారేమో. అందరు ప్రామిస్ చేయాలి, ఓడిపోతారంటే అంతే కదా. ఇప్పుడు నేను కావాల్సింది ఒకటి సార్, విద్యా వైద్యం ఈ రెండే ముఖ్యం. ఈ పింఛన్ 5,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, ఇవన్నీ ఇప్పుడు అట్లా ఇస్తారు, ఇట్లా తీసుకుంటారు అంతే సార్. దాని ఏంటంటే ఇట్లా ఇస్తారు, ఒక ఈ చేయి నుండి తీసుకుంటారు ఆల్రెడీ. ఒకప్పటికి రేట్లకి కంపేర్ చేస్తే ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎట్లా అయింది రేటు. ఇప్పుడు వడ్ల పెరిగింది, సో మళ్ళీ ఎరువులు కూడా పెరిగింది. అది కూడా కొద్దిగా సబ్సిడైజ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చిందనంటే ఇంతకుముందు నానో డిఏపి, నానో యూరియా వచ్చింది. ఒక డిఏపి బస్సు కొనాలంటే 1450 ఉంది. అదే ఒక డిఏపి 450 వస్తుంది లిక్విడ్. అంటే అట్లా 450 వస్తుంది. ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలంటే మళ్ళీ ఒక 500 ఛార్జ్ అవుతుంది. అంటే బెటరే, దీనికన్నా ఇది బెటరే, కానీ దీనంతా వర్క్ అది ఉండదు, వర్క్ అవ్వదు. మొత్తానికి ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. నేను చూసిన దానిలో ఏంటంటే మా ఊర్లను కూడా పాలిటిక్స్ నుంచి అయితే దూరం చేయలేకపోతున్నాం. మొత్తానికి అయితే ఎక్కడ పోయినా పొలిటికల్ నాలెడ్జ్ అనేది బాగా పెరిగింది కదా. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, ఎలక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనం వెంటనే ఏమంటామంటే పైసలు ఇచ్చడానికి ఓట్లు వేస్తారు కొంతమంది అట్లీస్ట్. అది నిజమా కాదా? అది వాస్తవం. మందు పైసలు. ఇప్పుడు నేను ఇది అన్న కొన్ని వాస్తవం అంటే లోకల్ ఎలక్షన్లు అంటే ఈ మందు ఇది మనిషిని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీసీ ఎలక్షన్స్, ఎవరు వచ్చినా కానీ ఒక క్యాండిడేట్ పలానా క్యాండిడేట్ ఉన్నాడంటే క్యాండిడేట్ ని చూస్తారు, ప్లస్ ఇది చూస్తారు. కొన్ని డబ్బులు ఇచ్చిన ఏంటంటే కొన్ని డబ్బులతో కూడా అవుతుంది. ఒక్క నైట్ లో మొత్తం నింపేయచ్చు. ఇప్పుడు ఈ బాబాయ్ రేపు సర్పంచ్ అని అందరూ అనుకున్నది, రేపు పొద్దున వరకు డబ్బులు అంటే ఇటు తింపచ్చు ఒక రోజు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో, అది ఎలక్షన్లలో అంటే పథకాల బట్టి ఉంటుంది. అది పథకాలు అంటే పైసలు కూడా నడుస్తాయి. ఇప్పుడు మందు నడుస్తుంది సార్, పైసలు అంటే ఎక్కువ ఇక్కడ బై ఎలక్షన్స్ అవుతుంది కానీ మామూలు ఎలక్షన్స్ ఏం డబ్బులు ఎక్కువ. మందేనా? నోట్ చేసుకోవాలి. ఇది బ్యాన్ చేయాలి సార్, ఎలక్షన్ మందు బ్యాన్ చేయాలి. అది ఎట్లా అవుతుందో అర్థం కాదు అసలు. పైసలు ఎన్ని దొరకబడతారో అయినా కూడా అవి నడుస్తూనే ఉంటది కదా. ఇక ఇంతకుముందు అడిగినా సార్, రెండిట్లలో రెండు దిక్కులకి వెళ్ళి పైసలు తీసుకొని మీ ఇష్టం మంచోనికి వేయచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడంటే, అబ్బో ఒక్క సైడే తీసుకోవాలి సార్, ఇంకో సైడ్ తీసుకుంటే పాపం తగ్గుతుంది సార్.
వాళ్ళు తిన్నకెళ్ళి పని చేస్తారు అన్నట్టు అంతే. ఇంకా ఆ లెవెల్లో ఉంటుంది. అట్లుంటారు కొంతమంది అంటే 2 సైడ్లు తీసుకొని కూడా ఏ చేతులు ఉంటారా? ఎంత ఉంటుంది ఇక్కడ అసలు మామూలుగా ఓటుకు మాక్సిమం అసలు ఇక్కడ ఒక టైంలో ఎలక్షన్స్ మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడైతే ఒక్కోసారి 2000 ఓటుకి 2000 1000 అట్లా ఉంది. లోకల్ ఈ సర్పంచ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పెద్దగా డబ్బే ఉండదు. ఇక్కడ మందు ఎక్కువ వస్తుంది. బాటిల్ ఇస్తారా? వాటర్ ఇస్తారు. కార్యకర్తలు ఉన్నారు, 50 మంది కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళకు మా కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉందంటే 50 మంది వచ్చిరంటే మాట చెట్లు కూర్చుని పెట్టాలి. ఇక మంచిది మంచిగా ఉంది ఆలోచనలు. ఇంటర్నెట్ల కష్టాల గురించి వాటి గురించి మాట్లాడేటోళ్ళు ఒకసారి వీళ్ళ కష్టం చూడండి. వీళ్ళు కష్టపడ్డట్టయితే మనం నాకు తెలిసి ఫిజికల్గా అయితే మనం కష్టపడం. సో లోగా ఉండడం మానండి. చేసే పనిని ఇష్టపడి చేస్తూ ఉంటే బాగుంటుందేమో. అదే మాట్లాడదాం అంటే అసలు ఒక్కరు కూడా వస్తలేరు మన దగ్గరికి. మేము రావంటున్నారు. అమ్మ మీ పేరమ్మా? వరలక్ష్మి. మీరమ్మా? లక్ష్మి. ఏం భయపడేది ఏం లేదు. మా వట్టికి ఏదో ముచ్చట పెట్టికి వస్తున్నారు. అగో వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు నువ్వేం ముచ్చట పెడతావని చెప్పి. దేనికి వచ్చిందమ్మా? ఏం పనికి వచ్చారు? నాటుకు వచ్చింది. పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే ఎప్పటి వరకు అవుతుంది? 5 వరకు అయితేనే ఉంటుందా? ఇట్లా ఎన్ని రోజులు పని ఉంటుందమ్మా మనకి? నెల ఉంటుంది సార్. ఒక 1 మంత్ ఉంటుంది. 1 మంత్ తర్వాత మరి మళ్ళీ కలుపులు అంటే ఇప్పుడు త్రూ అవుట్ ది ఇయర్ మనకు మొత్తం సంవత్సరం అంతా పని ఉంటుందా? పని లేని రోజులు ఉంటాయి. సో సమ్మర్ లో ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తారు? సీజన్ లో ఉంటది నాటు. 2 సీజన్లలో ఉంటది. 100 రోజుల పనికి వెళ్తాం సార్. 100 రోజుల పనులు అంటే ఏందమ్మా చెప్పు? ఉపాధి పని. గవర్నమెంట్ తరఫున పనులు చేస్తారు. ఓకే. అంటే కాలువలు తవ్వించడం, చెరువులు తవ్వించడం, వాటర్ రావడానికి పొలాలకు సాగునీరు, ఏదో ఒక పని అయితే ఇప్పిస్తారు వాళ్ళు. మీదే ఊరమ్మా? కొండాపూర్. మీరమ్మా? అందరు ఇద్దరు కొండాపూరేనా మొత్తం? మీరు చూసిన కొండాపూర్కి అమ్మ, చిన్నప్పటి నుంచి చూసిన కొండాపూర్కి ఇప్పటికి ఏమన్నా మార్పులు ఉన్నాయా? అట్లే ఉందా? ఊర్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమైనా మార్పు వచ్చిందమ్మా? మీ జీవితంలో ఏమైనా మారింది అంటే ఏమైనా ఉంటుంది? అడగద్దంటావా? ఎందుకమ్మా? మీకమ్మా మీరు చూసిన దానికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్న దానికి మీ లైఫ్ లో ఏదైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ అంటే ఏం లేదు సార్. చదువుకున్నా కానీ ఇదే వ్యవసాయ పనులు. అంతే. ఏం చదువుకున్నారమ్మా? ఇంటర్మీడియట్ చదివారు. మరి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మళ్ళీ చదివేందుకు అవకాశం రాలేదా? మీరు వద్దనుకున్నారా? పెళ్లి చేసిరు అమ్మ వాళ్ళు. పెళ్లి చేసిన మళ్ళీ ఇక్కడ వ్యవసాయ పనులు ఉంటాయి. మీకు ఒకవేళ ఛాన్స్ ఉండుంటే చదువుకునేదా? ఫర్దర్ ఆప్షన్ లేకుండే మీకు? లేదు. ఇప్పుడు కూడా లేదు ఇంకా. సరే హోప్ఫుల్లీ. మీరమ్మా మీరెందుకు ఈ పనులలో? చిన్నప్పటి పని తెలిసినప్పటి ఇప్పుడు ఇంటర్నెట్ లా నేను యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకంటే ఇంటర్నెట్ లా లైఫ్ ఈస్ హార్డ్, అబ్బా బాగా టఫ్ ఉంది అనుకుంటారు కదా. వాళ్ళతో అట్లా ఎప్పుడన్నా వింటా ఉంటే మీకు కోపం వస్తుంది? ఏంద్రా మీ జీవితం ఈ పని కన్నా కష్టం ఈ పని లేదు. ఈ పని కన్నా కష్టం అయితే పొద్దున 9:30కి వచ్చి 5:30 వరకు ఈ బురదలో వేస్తే తెలుస్తుంది అందరికి ఎవరికైనా. కష్టం అంటే ఏంటో ఒకసారి బురదలకు వచ్చి కదా. దీంట్లో దిగాలంటే ఎంతో కష్టం, లేక తిప్పలు పడలేదు. ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు అన్నారు నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను. మీ పిల్లలు? పాప 3 years పాపకు. తనైతే చదివిస్తారుగా? చదివించి ఏం చేస్తారు మరి? డాక్టర్. సో మీ పాపని ఖచ్చితంగా చదివించి డాక్టర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదే 2 నిమిషాలు ముచ్చట పెడదామని పిలిచిన అమ్మ, అంతకండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంటర్నెట్లో లైఫ్ ఈజ్ హార్డ్, లైఫ్ ఈజ్ టఫ్ అంటారు కదా. వీళ్ళందరినీ చూపిస్తే తెలుస్తుంది లైఫ్ ఈజ్ హార్డ్, లైఫ్ ఈజ్ హార్డ్. బొచ్చు లైఫ్ ఈజ్ హార్డ్. మంచిగా టైంకి ఫుడ్ వస్తా అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ వస్తుంది చూసిన. పని చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు దీన్ని కష్టపడతారు కానీ అయ్యో కష్టపడుతున్నాం, అయ్యో ఇంకా మాకేం లేదు అనేటట్టయితే ఎవరు కనిపించరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఇంత తింటారు. చాలా నేర్చుకోవచ్చు. ఇంత తింటారు, ఇంత కళ్ళు తాగుతారు.
లేదు లైఫ్ ఈజ్ గుడ్.